సూచించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఈ దినము నా ప్రభా నాయన మమ్మల్ని సజీవులలో ఉంచి నీ సన్నిధిలోకి నడిపించిన విధానం కొరకు నీకు స్తోత్రం ప్రభా. నాయన గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకు నీకు స్తోత్రం అయ్యా నాయన. ఇదిగో ప్రభా నాయన ఈ నూతన సంవత్సరంలో మాకు నడిపిస్తుండగా ప్రభా నాయన ప్రభా తండ్రి నాయన ఈ 2024 నాయన పట్టిన ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతి బిడ్డని నీ రెక్కల చాటును భద్రపరిచిన విధానం కొరకు నా ప్రభా, నడిపించిన విధానం కొరకు, ఆశీర్వదించిన విధానం కొరకు, లేవనెత్తిన విధానం కొరకు ప్రభా, స్వస్థపరిచిన విధానం కొరకు నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా నీ వాక్యంలోకి వెళ్తుండగా మరొక్కసారి మాతో నైనా నీ వాక్కు స్వరము మాకు వినిపించమని అడుగుతున్నాం తండ్రి. నీ అధికారానికి లోబడుతున్నాం ప్రభా. ప్రతి బిడ్డని ప్రభా నీ పరిశుద్ధాత్మ నాయనతో నింపి నా ప్రభా నడిపించు, దీవించు, ఆస్వాదించుమని, అలాగే నీ వాక్యము చదువుతున్న నీ బిడ్డని కూడా ప్రభా తండ్రి నాయన నీ ఆత్మ ద్వారా నాయన ప్రభా తండ్రి నాయన నువ్వు ప్రేరేపించి మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా తండ్రి నాయన. చదివే ప్రతి నాయన అక్షరము ప్రభా తండ్రి స్పష్టంగా ఉండేటట్టుగా సహాయము, కృప కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ఈ 2024 సంవత్సరాలు మన ప్రభుని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన దయని బట్టి, ఆయన కనికరం బట్టి మనం ఇంకా జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అది బాధల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, జబ్బులో ఉన్నవాళ్ళు ఏమేమి ఎదుర్కొన్నారో అది వాళ్ళకే తెలుసు బాగా. ఎందుకంటే దేవుడు ఎక్కడి నుండి ఎక్కడికి మనల్ని నడిపించాడో నాకైతే తెలుసు. మీరందరూ చూశారు. మీరందరూ ప్రార్థన చేశారు నా కొరకు. అలాగే దేవుని కృపను బట్టి మళ్ళీ ఆయన నన్ను లేవనెత్తి, మళ్ళీ ఆయన నిలబెట్టుకొని, ఆయన తన పరిచర్యని కొనసాగడానికి కృపా సహాయము అందించిన మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి మనము ఈ దినాన 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి, మనం ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ సంవత్సరంలో మనం ఏం నేర్చుకున్నాం అనేది మనం తెలుసుకోవాలి. అలాగే రాబోయే సంవత్సరానికి కూడా ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతుండగా మనము మనం ఇంప్రూవ్ అవ్వటానికి మనం ప్రయత్నం చేయాలనేది మనం ఆలోచించాలి. ముందుగా మనము కీర్తన గ్రంథము 77వ కీర్తన చూసినట్లయితే 11, 12 వచనాలు ఒకసారి చదువు తల్లి. 77వ కీర్తన 11. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను ఏం చేస్తున్నాడు? మనసుకు తెచ్చుకుంటాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం చేయాల్సింది ఈ దినాన్న జనవరి 1 నుండి ఇప్పటి వరకు ఆయన ప్రతి దినము అనుదినము నిన్ను క్షమించుకుంటూ, ఆయన నిన్ను రెక్కల చాట భద్రపరుస్తూ, నిన్ను పోషిస్తూ, ఆయన నిన్ను కాచి కాపాడుతూ, ఆయన నిన్ను అన్ని విధాలుగా నిన్ను దీవించిన విధాలుగా మనం ఏం చేయాలంట? మనసుకు తెచ్చుకోవాలంటున్నాడు. ఆమేన్. అంటే జ్ఞాపకానికి తెచ్చుకో. ఒక్కసారి కూర్చొని దాన్ని ధ్యానించు. ఒకవేళ నువ్వు మరణించాల్సిన వాడివో, లేకపోతే మరణించాల్సిన దానివో, కానీ ఆయన బ్రతికింపు చేశాడు. ఆయన కృపను బట్టి నువ్వు ఎన్నో రోగాల్లో ఉన్నావేమో, వాటన్నిటిలో నుంచి నిన్ను స్వస్థపరిచి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకున్నాడు. నువ్వు ప్రార్థన మొరపెట్టినప్పుడు నీ ప్రార్థన విన్నాడు. అవన్నీ మనం ఏం చేయాలి? మనసుకు తెచ్చుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు మనము చెల్లించే బద్దులమై ఉన్నామని దేవుడి వాక్యం చెప్తోంది. అందుకే దేవుని సంగమా, ఎప్పుడు బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, పాత నిబంధనలో ఎక్కువ
మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకోండి. యెహోవా మిమ్మల్ని రక్షించిన దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన మేలు, ఐగుప్తులో చేసిన మేలు, ఆయన చేసిన క్రియలు, కార్యములు అయన్నీ జ్ఞాపకము చేసుకోమని మీకే కాదు, మీ తరతరాల పిల్లలకి కూడా మీరు తెలియపరచండని దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. అది మన బాధ్యత దేవుని సంగమా. ఎందుకంటే మన తర్వాత ఒక తరం ఉంది. మనము నడిచినట్లుగా వాళ్ళు నడవాలని మనం ఆశించాలి. అందుకే మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకున్నప్పుడు, వాళ్ళు కూడా మనల్ని చూసి, ఆ తరము కూడా వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యంలో మీరు కొన్ని పాత నిబంధనలో గ్రంథాలు కొన్నున్నాయి. అది బైబిల్‌లో అయి దానిలో యాడ్ చేయలా. వాళ్ళు సమకూర్చలేదు. ఎందుకంటే కొన్ని తర్వాత దొరికినాయి. వాళ్ళు నేను వాటిలో చదివిన వాటిలో కొన్ని వాళ్ళంట వాళ్ళ పిల్లల్ని పిలిచి ఆదాము చనిపోయే ముందంట ఆయన పిల్లలందరిని పిలిచాడంట. ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. అప్పటికి ఎంతమంది పుట్టుంటారు ఈ భూమి మీద ఒకసారి ఆలోచించండి. ఆయన పిలిచి యెహోవా మార్గాలు మీరు మర్చిపోవద్దు అని చెప్పి చనిపోయాడంట. అలాగా ఆదాముతో పాటు చాలా మంది పాత నిబంధన భక్తులు వాళ్ళు చనిపోయే ముందు గాని, లేకపోతే ఎప్పుడన్నా గాని మీరు చూసినట్లయితే వాళ్ళ పిల్లల్ని వీళ్ళందరిని పిలిచి యెహోవా మార్గాల్ని వాళ్ళకి తెలియపరిచి, వాళ్ళకి నేర్పించి, ఆయన చేసిన మేలన్నీ వాళ్ళకి జ్ఞాపకానికి తీసుకొచ్చి, వాళ్ళకి తెలియపరిచినప్పుడు వాళ్ళందరూ మేము యెహోవాని వెంబడిస్తామని అలాగే మోషే దినాల్లో కూడా మీరు గమనించారో లేదో ద్వితీయోపదేశ కాండంలో వాళ్ళందరిని పిలిచి ఆయన చేసిన మేలు ఎప్పుడుకి మర్చిపోమాకండి అని పిలిచి ఆయన మరే గుర్తు చేసేవాడు మోషే. ఎందుకంటే మనం ఎప్పుడు దేవుడు చేసిన మేలుని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన కృపను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన నానా విధాలుగా ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ఎప్పుడు మర్చిపోకూడదని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. మరొక్కసారి చూడండి 103 కీర్తన 2వ అధ్యాయం. రెండో వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. ఆమేన్. దేనిని నువ్వు మరవకము అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? నీ యొక్క పాపాల్ని క్షమిస్తున్నాడు. నీ యొక్క రోగాల్ని తొలగిస్తున్నాడు. ఆయన నిన్ను దగ్గరికి చేర్చుకున్నాడు. అన్ని విషయాల్లో ఆయన నిన్ను భద్రపరుచున్నాడు. ఆయన రెక్కల చాట నిన్ను భద్రపరిచినందుకు ఆయన చేసిన మేలుని నువ్వు ఎప్పటికి మర్చిపోవద్దని చెప్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంగమా ఈ చివరి దినాన, ఈ సంవత్సరానికి చివరి దినాన మనం చేయాల్సింది ఇది ఒక్కటే. ఆమేన్. మనం కూర్చొని మనం మొత్తం తిరిగి ఏం చేయాలంటే మన మనస్సుకి తెచ్చుకోవాలి. ఏమేం చేశాడు ప్రభువు? ఈ కార్యములు నీ బిడ్డని ఎలా కాచి కాపాడాడు? నీ బిడ్డని ఎలా లేవనెత్తాడో? నీ భర్తని ఎలాగా ఆయన పోషించాడు? ఏం లేకపోయినా కూడా ఆమేన్. ఉద్యోగాలు లేని వాళ్ళని పోషించాడు. ఆమేన్. అనేక విషయాల్లో ఆయన పోషించి, దీవించి, ఆశీర్వదించి నేను ఉన్నానని తెలియపరిచిన దేవుడు మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. ఆమేన్. ఎప్పుడు నీ మనసులో అయ్యే జ్ఞాపకానికి వస్తూ ఉండాలి. అది దాన్ని బట్టి మనం ఇంకా విధేయత గల మన జీవితం మనం కలిగి ఉంటాం. ఎందుకంటే ఆ కృప ఆయనదే. ఆ కృప ఆయనది కాబట్టి ఆయన కృప చూపిస్తున్నాడు. ఆ కృప కలిగిన దేవుడు రెక్కల చాటున మనం భద్రపరిచున్నాం. ఆయన భద్రపరిచిన బిడ్డల్ని ఆయన ఎప్పుడు విడవడు, ఎడబాయడని సెలవిచ్చిన దేవుడాయన. అందుకే మనం ఎప్పుడు మన మనస్సుకి ఎప్పుడు మనము ఆయన చేసిన కార్యములన్నీ జ్ఞాపకాన్ని తెచ్చుకొని మర్చిపోకుండా ఆయన నామాన్ని స్తుతించేవారుగా ఉండాలి. ఎందుకంటే నూతన సంవత్సరం మన కోసం ఎదురు చూస్తుంది. ఆయన కృతజ్ఞత కలిగిన బిడ్డల కోసం ఎదురు చూస్తాడు. అందుకోసమే ఆయన 10 మంది కుష్టుల్ని స్వస్థపరిచినప్పుడు మిగతా 9 మంది ఎక్కడని అడిగాడు. ఒక్కడే తిరిగొచ్చాడంట కృతజ్ఞత చెల్లించడానికి. మిగతా 9 మంది ఎక్కడ? అలాగా చాలా మంది చివరి దినాల్లో వచ్చేసరికి మర్చిపోతారు. దేవుడు చేసిన మేలు మర్చిపోతారు. దేవుడి కార్యాలు మర్చిపోతారు. కానీ నూతన సంవత్సరం గురించి ఆశపడుతూ ఉంటారు. ముందు మనం చేయాల్సిందేంటంటే, ఈ సంవత్సరం నేను చేసిన కార్యాలన్నీ మర్చిపోకుండా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించే బద్దులై ఉన్నామని దేవుడు మరొక్కసారి మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం కూడా చదవమా? 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి
నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆమేన్. 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 వాళ్ళని అరణ్యంలో నడిపడానికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయాల్లో ఏమున్నాయో తెలుసుకోవటానికి. కొంతమంది కృతజ్ఞత చెల్లించారు కానీ కొంతమంది చెల్లించలేదు. వాళ్ళందరూ నశించిపోయారు అరణ్యంలో. కానీ విధేయత చూపించిన వారు, ఆయన మాటకు లోబడిన వారే వాళ్ళు కానా దేశంలోకి ప్రవేశము అయినది దేవుడి వాక్యం ప్రకారముగా. దేవుని సంగమా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చేసిన మేలు మనం ఎప్పుడు మర్చిపోకూడదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఈ సంవత్సరాన్న నువ్వు ఏం నేర్చుకున్నావు దేవుడి దగ్గర? నీ ప్రభు దగ్గర నువ్వేం నేర్చుకున్నావు? ఇప్పుడు వరకు నువ్వు పాదాల దగ్గర కూర్చొని నువ్వు వాక్యం చదువుతున్నావు, వింటున్నావు, ప్రార్థనలో కూర్చుంటున్నావు. నువ్వు ఎంత విన్నావు, ఎంత ఎదిగావు అనేది ఇంపార్టెంట్ దేవుడి సంగమా. మనం రోజు అటెండ్ అవ్వటం ఒకటైతే, మనం ఎంత దేవుళ్ళో ఎదిగామనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఇందాక బ్రదర్ గారు మనోనేత్రాల గురించి చెప్తున్నాడు. ఆయన ఎలీషా దాసుడు గురించి. దేవుని సంగమా, పాత నిబంధనల ఆ భక్తులు నేను చదివినప్పుడు, ఆ గ్రంథాలు చదివేటప్పుడు వాళ్ళందరినీ దేవుడు వాళ్ళ ఒక కళ్ళుని, వాళ్ళ మనసు, వాళ్ళ హృదయ కళ్ళుని తెరిచాడు అని చెప్తున్నాడు. ఈనోకు కూడా, ఆనాకుని కూడా దేవుడు తన కళ్ళుని తెరిపించినప్పుడు ఆయన దేవదూతలను చూసి ఆ గ్రంథములో మొదటి వాడు రాయటం అనేది వాక్యం రాసింది మొదటి వాడు ఈనోకే. అవును. ఆనాకే రాయటము, చదవటము మొదలెట్టాడంట. అప్పటి వరకు చదువు లేదు, రాయటం లేదు. కానీ దేవుడు ఆయనకి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, ఆయన రాయటం మొదలెట్టాడంట గ్రంథాలు. అందుకోసం ఈనాక గ్రంథము యూదా గ్రంథంలో రాయబడి ఉంది. ఈనాకు రాయబడలేదా? ఈనాక గ్రంథంలో రాయబడలేదా అంటాడు. ఈనాకు ఇలా ప్రవచించలేదా అంటాడు. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి లేకపోతే పాత నిబంధనలు చూస్తే ఈనాకు ఎక్కడ ప్రవచించలేదు. కానీ ఆయన గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని సంగమా, వాళ్ళు మనోనేత్రాలు తెరిచాడంట దేవుడు. ఒక్కొక్క దాసుడు మనోనేత్రాలు తెరిచాడంట దేవుడు. అందుకే దేవుని సంగమా, దేవుణ్ణి చేసిన మేలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయనతో నడిచిన వారికి ఆయన ఆత్మీయంగా దీవిస్తాడు. అలాగే అన్ని విషయాల్లో కూడా ఆయన దీవించేవాడుగా కనిపిస్తున్నాడు. వాళ్ళు ఎదిగినట్లుగా, దేవుళ్ళు ఎదిగినట్లుగా మనము కూడా ఎంత ఎదిగామనేది ఇంపార్టెంట్. అనుదినము నువ్వు కొన్ని నేర్చుకుంటున్నావు దేవుడి దగ్గర నుంచి. కానీ ఆ పోయిన సంవత్సరానికి, ఈ సంవత్సరానికి ఎంత తేడా ఉందో ఒకసారి మీరు కూర్చొని మరి పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది. 119 కీర్తన చూడండి ఒకసారి. 71, 72. 119, 72 అన్నా? 71, 72. 71, 72. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఆమేన్. నువ్విచ్చిన ఆమేన్. ధర్మశాస్త్రమే నాకు మేలు. ఎందుకంటే వెండి, బంగారం కన్నా అది గొప్పదంటున్నాడు. ఉమ్. దేవుని సంగమా, దేవుని వాక్యానికి ఈ సంవత్సరం నువ్వు ఎంత ప్రాముఖ్యత ఇచ్చావో, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చావో అనేది లెక్క. నువ్వు ఎంత బంగారం కొన్నావు, ఎంత వెండి కొన్నావు, నువ్వు ఎన్ని ఇల్లు కొన్నావు అని కాదు. దేవుడి వాక్యం నీలో ఎంత భద్రపరచున్నది, దేవుడి వాక్యం అనేక మందికి నువ్వు ప్రకటించావా లేదా అనేది ఇంపార్టెంట్. దేవుడి దగ్గరికి సన్నిధిలో నిలబడినప్పుడు నువ్వు ఎంత సంపాదించావని అడగడు. ఎన్ని ఇల్లులు కట్టావని అడగడు. ఏమి అడగడు. ఈ భూమి మీద సంబంధమైనవి ఏమి అడగడు. ఒకటే, ఆత్మ విషయంలో ఆయన నిన్ను అడుగుతాడు. ఆత్మలో నువ్వు ఎంత ఎదిగావు, ఆత్మలో ఎంతమందిని నువ్వు ఆకర్షించావు, ఎంతమందిని నువ్వు ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడ్డావు, అలాగే ఎంతమందిని నువ్వు దేవుడి సన్నిధిలో నడిపించావు అనేది అడుగుతాడు. మనం వాక్యం వింటున్నాం, అనుదినము వింటున్నాము. దేవుడు మహిమ కలుగును గాక. అది దేవుడిచ్చిన కృప మనకి. అనుదినము ఆయన తన దాసుల ద్వారా వాక్యము ఆయన బోధిస్తూ, ప్రకటిస్తూ ఆయన మనల్ని పోషిస్తున్నాడు. అనుదినము మేపుతున్నాడు. అనుదినము వాక్యము ద్వారా మనల్ని మేపుతున్నాడు. కానీ నీవు ఎంత ఎదిగావు అనేది ఒక్కసారి కూర్చొని పరిశీలన చేసుకో. ఎంత ఎదిగావు? పోయిన సంవత్సరానికి, ఈ సంవత్సరానికి ఏదైనా తేడా ఉందా? ఏదైనా మార్పు ఉందా? నీ మనసులో గాని, నీ హృదయంలో గాని ఏదైనా మార్పు ఉందా? దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చావు? లోక వాటికిచ్చావా? ఆత్మ సంబంధమైన వాటికిచ్చావా?
లోక సంబంధమైన ఇచ్చలు ఆశలు అన్ని పోతున్నాయా, లేకపోతే ఇంకా అలాగే ఉన్నాయా? ఎందుకంటే అవి అంతే అలాగే ఉంటే గనక మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అదే నువ్వు తీసుకెళ్తావు. సంవత్సరాలు వస్తాయి, సంవత్సరాలు పోతాయి దేవుని సంగమా, కానీ మార్పు అనేది మనలో ఉండాలి. ఆయన చేసిన మేలుని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే మనం ఏం నేర్చుకున్నాము ఈ సంవత్సరము ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో, ఆయన వాక్యము ద్వారా గాని, తన ఆత్మ ద్వారా గాని, దేవుని దాసుల ద్వారా గాని నువ్వు ఏం నేర్చుకున్నావు అనేది ఇంపార్టెంట్. ఆమేన్. హల్లెలూయా. లేకపోతే హల్లెలూయా. మనము ఎన్ని సార్లు కూడా కూర్చొని వాక్యం విన్నా కూడా అది ఒక చెవులో నుంచి ఇంకో చెవులో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. లేకపోతే ఆడు దుష్టుడు వచ్చి దాన్ని ఎత్తుకుని పోతాడు. కానీ మీరు ఎదిగేటప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. పౌలు గారు చెప్పినట్లుగా. మీరు దేవుడు ఆత్మలో నడిచిన వారిని ఆయన ఎంతో ఆనందపడేవాళ్ళంట పౌలు. అలాగే ఆయన నీకు ఏ అధికారం ఇచ్చాడో నీ మీద అధికారం పెట్టిన కొంతమందిని పెట్టాడు నీ మీద అధికారానికి. ఆయన కాపరులై ఉన్నారు. ఆ కాపర్లు నువ్వు ఎదుగుటప్పుడు వాళ్ళకి ఆనందం కలుగుతుంది. వాళ్ళ బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు ఎదుగుతుంటే వాళ్ళకి ఆనందం కలుగుతుంది దేవుని సంగమా. ఎందుకంటే నువ్వు ఆత్మలో నడిచే కొద్దీ, నువ్వు ఆత్మలో ఎదిగే కొద్దీ వాక్యం చెప్పే వరకు ఇంకా చెప్పాలనిపిస్తది. ఇంకా నీకు తెలియపరచాలనిపిస్తది. అంతేగాని నాలెడ్జ్ కోసం కాదు. మనం మార్పు కోసం వస్తున్నాం ఇక్కడికి. ఆ వాక్యము విని, అది గ్రహించి మార్పు మన జీవితాల్లో తెచ్చుకోవడానికే. రెండో పేతురు రాసిన పత్రిక చూడమ్మా. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. 3:18. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మనం ప్రభు హల్లెలూయా. హల్లెలూయా. రక్షుడైన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించే అనుగ్రహించు కృపయందు కృపయందును జ్ఞానమును జ్ఞానమందును అభివృద్ధి అభివృద్ధి పొందుడి. పొందమన్నాడు. మరి ఆమేన్. ఎంతమంది అభివృద్ధి పొందారో ఆలోచించండి. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది ఆ కృపలో, ఆ జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందారు? ఒక్కసారి కూర్చొని పరిశీలన చేసుకోండి. ఈ సంవత్సరం నువ్వు చాలా నేర్చుకున్నావు దేవుడి దగ్గర. ప్రభు దగ్గర చాలా నేర్చుకున్నావు. ప్రభు నీకు చాలా తెలియపరిచాడు. నీకు తెలియని విషయాలు తన ఆత్మ ద్వారా మనకి తెలియపరిచి ఉన్నాడు. వాక్యము ద్వారా తెలియపరిచి ఉన్నాడు. దర్శనాల ద్వారా తెలియపరిచి ఉన్నాడు. ప్రవచనాల ద్వారా తెలియపరిచి ఉన్నాడు. దేవుని సంగమా, నువ్వు ఎంత అభివృద్ధి పొందావు అనేది దేవుడిలో, ఆ కృపలో ఎంత అభివృద్ధి పొందావు, ఆయన జ్ఞానములో ఎంత అభివృద్ధి పొందావు అనేది దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని సంగమా మనము ఎదగాలి. ప్రభులో ఇంకా ఎదగాలి. ప్రభుకి ఇంకా సమీపంగా జీవించాలి. ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో మనకి తెలీదు. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో తెలీదు. అందుకోసం ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ సంవత్సరం అంతా ఏం చేశాడు మన కొరకు, దాన్ని బట్టి మనం మర్చిపోకుండా మన మనసులకి జ్ఞాపకం తెచ్చుకొని ఆయన కృతజ్ఞత చెల్లించాలి. అలాగే మన జీవితాలను కూడా పరిశీలన చేసుకోవాలి. యూ హావ్ టు ఆమేన్. చెక్ యువర్ లైఫ్ అండ్ సీ హౌ మచ్ యూ హావ్ గ్రోన్ ఇన్ ద లార్డ్. నువ్వు ఎంత ఎదిగావు దేవుళ్ళు అనేది ఇంపార్టెంట్ దేవుని సంగమం. ఆమేన్. అలాగే వచ్చే సంవత్సరానికి ఆమేన్ దేవుడు డైరెక్షన్‌లకు అడగాలి. దేవా, ఇప్పుడు వరకు నన్ను కాచి కాపాడావు, నన్ను నడిపించావు, దీవించావు, ఆశీర్వదించావు. ఇప్పుడు వచ్చే సంవత్సరానికి దేవా అయ్యా నీ నడిపింపు అది కొనసాగేటట్టుగా నాకు సహాయము దయచేయండి. నేను నీ మీద ఆధారపడేటట్టుగా సహాయము దయచేయండి. ఒకేళ కొన్ని విషయాల్లో నీ సంవత్సరం దేవుడి మీద ఆధారపడలేదేమో. దేవుడి మీద ఆధారపడలేదేమో కొన్ని విషయాలు. నీ సొంత నిర్ణయం తీసుకున్నావేమో, నీ సొంత ఆలోచనతో నడిచావేమో. ఒక్కసారి ఆలోచించండి దేవుని సంగమా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు చూడండి ఏం చెప్తున్నాడు. అసలు లేదు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మికముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. ఆమేన్. నీ ఆమేన్. త్రోవలన్నీ సరళం అవ్వాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకండి.
డోంట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. ఇలా చేస్తే ఇలా జరుగుతుందేమో. ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక నమ్మక ఉంచుమంటున్నాడు. ఉంచుము. నీ ప్రవర్తన అన్నిట్లో ఆయనకి అధికారము ఉందని నువ్వు ఆయనకి తెలియపరచాలి. ప్రభువా, నా నిర్ణయాల మీద నీకే అధికారం ఉంది. నేను ఏం కొంటున్నాను, ఏం అమ్ముతున్నాను, ఏం చేయబోతున్నాను, నీకే అధికారం ఉంది. అది నీ పాదాల దగ్గర పెడుతున్నా. నువ్వే నన్ను నడిపించు. నువ్వే నన్ను నడిపించు. లేకపోతే ఏమవుతుందంటే దేవుని సంగమా, మనం ఏం చేస్తామంటే, ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. కానీ ఈ విషయంలో ఆయనకి అధికారం ఇవ్వలేదు. నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో ఆయనకి అధికారం ఇవ్వలేదు. మరి ఆయన నీకు త్రోవల్ని, ఈ మార్గాల్ని ఎలా సలారం చేస్తాడు? ఆయనకు అధికారం ఇస్తేనే కదా! నీ జీవిత విషయంలో నువ్వు తీసుకునే నిర్ణయాల్లో అన్నిట్లో ఆయనకు అధికారం ఇచ్చినట్లయితే, ఆయన అధికారానికి ఒప్పుకున్నట్లయితే, అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళము చేయను అంటున్నాడు. ఏ విషయమైనా అది చిన్నదా, పెద్దదని చూసుకోమాకండి. ఆయన పాదాల దగ్గర ఉంచి, ప్రభువా ఇదిగో ఈ విషయము నీకు అధికారం ఇస్తున్నాను. నీ అధికారానికి లోబడుతున్నాను. నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభువా. ఈ విషయంలో నాకు తోడై ఉండి నన్ను నడిపించు. నేను వెళ్ళే మార్గంలో ఆ మార్గాలన్నీ, ఆ త్రోవలన్నీ సరళము చేయి ప్రభువా అని చెప్పి నువ్వు అడిగినట్లయితే, మంచి మనస్సుతో, హృదయంతో ఆ పాదాల దగ్గర పెట్టినప్పుడు, దేవుడు నువ్వు అక్కడికెళ్ళేసరికి నీ పనులన్నీ జరిగిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో మంది చూసుంటారు ఆ విషయం. ఆమేన్. మీరు కూడా అనుభవించుంటారు. ప్రతి హల్లెలూయా. బిడ్డ అనుభవించాడు. ఎక్కడో ఒక చోట అనుభవించాడు. కానీ మనం అన్నిటిలో నీ ప్రవర్తన అంతటి యందు అంటున్నాడు. ఆయన అధికారానికి లోబడు. కొన్ని విషయాలు ఆయనకు అధికారం ఇస్తాం. కొన్ని విషయాలు ఆయనకు అధికారం ఇవ్వం. అందుకోసమే కష్టాల్లో ఉంటాం. కొన్ని విషయాలు ఇచ్చిన చోటైతే మనం దాని మార్గమును మనం చూస్తున్నాం. ఆ మార్గాలు సరళవటం చూస్తున్నాం. ఆ త్రోవలు సరళం చేయటం మనం చూస్తున్నాం. కానీ కొన్ని విషయాల్లో అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, మనం ప్రతి విషయంలో ఆయనకు అధికారం, దేవా నేను ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నీ అధికారాన్ని నేను లోబడుతున్నాను. నేను తీసుకున్న ప్రతి నిర్ణయము ప్రభువా, నాయనా నీకు అధికారం ఇస్తున్నాను. నువ్వే నన్ను నడిపించు ప్రభువా. ఈ నిర్ణయము తప్పో కాదో అనేది నీ చేతిలో పెడుతున్నాను. అది నువ్వే నన్ను నడిపించు అని చెప్పి మనం ప్రయత్నం చేయాలి ఈ నూతన సంవత్సరం. అప్పుడు హల్లెలూయా. దేవుడు నువ్వు అధికారం ఆయనకి ఇచ్చావు కాబట్టి, ఆయన తన దూతలను పంపియటము, ఆయన మాట్లాడి ఏదో ఒక విషయం చేయటము ఆయన చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. లేకపోతే హల్లెలూయా. అసాధ్యం అయిపోతుంది దేవుని సంగమా. ప్రతి ఆమేన్. విషయంలో ఆయనకు అధికారం ఇవ్వాలి. ప్రతి విషయంలో. ఆయన అవును. ఉన్నాడని, ఆయన తన్ని వెతికిన వారికి ప్రతిఫలము దయచేవాడు అని దయచేయువాడు. చెప్తున్నాడు. వాడని నమ్మవలెను కదా. ఆమేన్. హల్లెలూయా. ఆయన హల్లెలూయా. ఉన్నాడని మనం ఒప్పుకోవాలి. ఆయన అధికారానికి మనం లోబడాలి. అదే విశ్వాసము. ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెడుతుండగా ముందు మనం చేయాల్సింది ఇదే. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోక, ఆయనకి సమస్తం అధికారమును ఆయనకిస్తే ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. అలాగే హల్లెలూయా. తన నిర్ణయాలు, తన ప్రణాళిక కూడా ప్రభువా, ఈ వచ్చే సంవత్సరం నాకు, నా పిల్లలకి, నా కుటుంబానికి, నా భర్తకి నువ్వు ఏం ఆలోచన కలిగి ఉన్నావో నాకైతే తెలీదు గానీ, నాయనా నీ ఆలోచనలన్నీ సఫలము అవునుగాక అని ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆమేన్. ప్రభువా నీ ఆలోచన వచ్చే సంవత్సరానికి నా పట్ల, నా కుటుంబం పట్ల ఏముందో నాకైతే తెలీదు ప్రభువా. నువ్వు ఏం సిద్ధపరిచావో నాకు తెలీదు. కానీ నాకు ఒక్కటే తెలుసు. ఆమేన్. యెరెమీయా గ్రంథము 29:11 ప్రకారంగా నాకు అది ఒక్కటి తెలుసు ప్రభువా. 29 చదువు 29:11 11 తల్లి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఆమేన్. మనకి తెలీదు ఆయన ఏమి నిర్ణయించుకున్నాడో, ఏం సిద్ధపరచుకున్నాడో వచ్చే సంవత్సరం మనకి తెలీదు. ఎక్కడ మనం తీసుకెళ్ళబోతున్నాడో మనకి తెలీదు. ఎక్కడ మనం వాక్యం ప్రకటించబోతున్నామో మనకి తెలీదు. కానీ ఒకటే మనకి తెలుసు. ఆయన వాక్యంలో రాయబడింది ఇది. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగదును అంటున్నాడు. ఆయనకి తెలుసు అంట. ఆయనకి తెలిసినప్పుడు మరి ఆయన సహాయం కోరకుండా మన సొంత ఆలోచనలతో వెళ్తే ఏం లాభం దేవుని సంగమా? అవును. చెప్పండి. ఏం లాభం?
ఆయనకి ఇష్టం లేని చోటు మనం వెళ్తాం, ఆయనకి ఇష్టమా? ఆయనకి ఆనందం కలుగుతుందా? లేకపోతే ఆయన ప్రణాళిక లేకుండా మనం చేయటం ఆయనకి ఇష్టమా? ఆయన ఉద్దేశం లేనిపోయినా కూడా మనం అది చేయటము అది ఆయనకి ఇష్టమా? లేదు. రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడట. ఆ ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ఈ రెండోదిగా మనం ఆలోచించాలి. దేవా, నీ ప్రణాళిక, నీ ఉద్దేశము నా పట్ల, నా కుటుంబం పట్ల జరిగించు ప్రభువా. నా కొరకు ఏది సిద్ధపరిచావు నాకైతే తెలియదు. నాకు ఒక్కటే తెలుసు, నీ వాక్యంలో ఇలా చెప్పాడు. ఆమేన్. నీ వాక్యంలో ఇలా రాయబడి ఉంది. మా పట్ల నువ్వు ఎంతో గొప్ప సంగతులను ఉద్దేశించి మా కొరకు సిద్ధపరిచావని, నువ్వు ఎరిగి ఉన్నావని నీ వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి దయా, నేను నీ మీద ఆధారపడతాను ప్రభువా. వచ్చే సంవత్సరం అంతా నేను నీ మీద ఆధారపడి, ఈ సంవత్సరం అంతా నేను నీ మీద ఆధారపడలేదేమో. నా సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో, నా పట్ల నా ఇష్ట ప్రకారం నేను జీవించానేమో. కానీ ప్రభువా, ఈ నూతన సంవత్సరము నీ ప్రకారంగానే, నీ ఉద్దేశం పట్ల నేను నడిచేటట్టుగా సహాయం దయచేయండి. ఆమేన్. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీయులు 3:13. 3:13. నన్ను బలపరచువాని అందే 3:13. సారీ అండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చెయ్యుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చెప్తున్నాడమ్మా? వెనక వాటిని వెనుకున్నవి మరచి మరచి వాటి కోసం ముందున్న వాటి అయితే కొరకై ఒకటి నేను చేయుచున్నాను అంటున్నాడు. ఏంటా ఒకటి? వెనుక వాటిని మరిచి వెనుక ముందు ఉన్నవి వాటిని మరచి వేగిరపడచ్చు. వాటి కొరకై వేగిరపరచు. వేగిరపడుచు. ఆ బహుమానం కొరకు, ఆ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాడంట. గురి మళ్ళీ యొద్దకే వచ్చే పరుగెత్తు. సంవత్సరం దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరిచాడో మనకి తెలియదు. ఆయన పిలుపు ఏమై ఉన్నదో నీ పట్ల తెలియదు. ఉద్దేశం ఏమున్నదో నీకు తెలియదు. అందుకోసమే ఎదురు చూస్తూ ఉండాలి మనం. ఆయన రాకడ ఉంది ఒకటి. మొదటిగా ఆయన రాకడ కొరకు మనం సిద్ధమైవ్వాలి. రెండోదిగా ఆయన పిలుపు, ఒకవేళ ఆయన ఇంకా రాకడ ఆలస్యం అయితే ఆయన పిలుపుని బట్టి మన ఉద్దేశం ఏమై ఉన్నదో మనకి తెలియదు. అందుకోసం ముందు వాటిని మనము ఆలోచించాలి. ముందు వాటి గురించి ఆలోచించాలి. ఎవరు ఏమన్నారు, ఎవరు ఏం తిట్టారు అవన్నీ పక్కన పెట్టండి. ఎవరు నిన్ను దూషించారు, ఎవరు నిన్ను బాగా చూసుకున్నారు, అది కాదు ముఖ్యము. జరగబో సంగతులు కొన్ని ఉన్నాయి. అది మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఆయన రాకడ ఉంది. ఆయన రాకడ ఆలస్యం అయితే దేవుడు ప్రణాళిక నీ జీవితంలో వచ్చే సంవత్సరం జరుగుతుందా లేదా, ఆ పిలుపు కోసం నువ్వు ఎదురు చూడాలి. ఆ ఉన్నతమైన పిలుపు అది. దానికోసం మనం పాకలాడాలి తప్ప ఏమేన్ ఎవరు ఏమన్నారు, ఏం జరిగింది అనేది కాదు దేవుని సంఘం. ఇదిగో ఈ సంవత్సరం అంతా నువ్వు కొన్ని విషయాలు చేయలేకపోయావు, అవన్నీ మర్చిపో. దేవుని ఒక న్యూ బిగినింగ్ ఇస్తున్నాడు. న్యూ ఇయర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దేవుని సంఘమా. ఎప్పుడన్నా దేవుడు ఒక నూతన సంవత్సరం ఇస్తున్నాడంటే ఒక నూతన ప్రారంభం ఇస్తున్నాడని నీకు అర్థం. దానికి అర్థం పాత నిబంధన మీరు చాలా జాగ్రత్తగా చదివితే ఒక నూతన సంవత్సరం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక నూతన ప్రారంభం. మళ్ళీ నీకు స్టార్ట్ చేయడానికి అవకాశం ఇస్తున్నాడు. పాత వాటిని మర్చిపోయి ఆయన చేసిన మేలును మర్చిపోకూడదు. ఏమేం జరిగింది నీ జీవితంలో అవి మర్చిపోయి ఏం చేయగలడు అనేది ఆ విశ్వాసం కలిగిన ముందుకు వెళ్ళాలి. అది ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకే నీకు నూతన సంవత్సరం ఇస్తున్నాడు, మరొక అవకాశం ఇస్తున్నాడు. గమనించారా? చెట్టు నరకడానికి వచ్చాడు తండ్రి. చెట్టు నరకడానికి వస్తే ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం చూద్దాం, అది ఫలిస్తుందేమో. మళ్ళీ ఆయన వచ్చే సంవత్సరం వచ్చాడు. మళ్ళీ బతుములాడుతున్నాడు, అయ్యా మరొక సంవత్సరం చూద్దాం, ఈ సంవత్సరం చూద్దాం, ఎదుగుతాడేమో, ఫలిస్తుందేమో.
మారుతుందేమో, నీ నామానికి మహిమ తెస్తుందేమో. ఆగుదాం, ఒక్క నిమిషం, ఒక్క సంవత్సరం ఆగుదాం. ఎప్పుడైనా ఆలోచించావా ఆ విషయము? నూతన సంవత్సరం అంటే అదే, మరొక అవకాశం ఇస్తున్నాడు. మనందరికీ అవకాశం ఇస్తున్నాడు, మారడానికి అవకాశం ఇస్తున్నాడు, ఫలించడానికి అవకాశం ఇస్తున్నాడు, అభివృద్ధి చెందడానికి అవకాశం ఇస్తున్నాడు, ఆయన నామాన్ని మహిమపరచడానికి అవకాశం ఇస్తున్నాడు. గమనించండి దేవుని సంగమం, మనం ఆయన బిడ్డలమే. ఆయన బిడ్డలు ఎదగాలని, ఫలించాలని, అభివృద్ధి చెందాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆత్మ విషయాల్లో వాళ్ళు ఎదగాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే హల్లెలూయా. నీ జీవితంలో ఏమైనా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. 16:3. నీ పనుల భారము యెహోవా మీద ముంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమేన్. ఆమేన్. నీ పనుల భారము యెహోవా మీద యెహోవా మోపుము. మీద నుంచుము. ఆయన ఏం చెప్తున్నాడు? అప్పుడు అవన్నీ నుంచుము అంటున్నాడు. అవును. అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును. 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 ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. Submit everything unto the Lord and he will establish your plans. Lord, I want to do this for you. I'm putting it in prayer. I commit it to you. ఆ కమిట్ చేసిన తర్వాత ఆ ఉద్దేశంలో ఆయనకి అప్పు చెప్పిన తర్వాత, ఆ భారం ఆయనకి అప్పు చెప్పిన తర్వాత ఆయన కోసం ఎదురు చూడాలి. కమిట్ యువర్ వేస్, ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ హి షల్ బ్రింగ్ ఇట్ టు పాస్ అన్నాడు 37:4 కీర్తన గ్రంథం. 3 విషయాలు అక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఒకటేమో కమిట్, రెండోదిగా వేచి ఉండాలి. ఒక్కసారి ఆయన చేతికి అప్పగించినప్పుడు మనం ఆయన కొరకు, ఆయన జవాబు కొరకు గాని, ఆయన నడిపింపు కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. మూడోదిగా ఆయన ఏం చెప్తున్నాడు? ఈ విల్ ఈ మార్గమున యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. 3 విషయాలు. ఒకటేమో కమిట్, తర్వాత ఆధారపడటం, మూడోది ఆయన చేసే పని. 2 నువ్వు చేయాలి. నువ్వు చేయాల్సింది ఒకటే. ఏ ఆలోచన కలిగి ఉన్నావో, ఏం ఉద్దేశము కలిగి ఉన్నావో అవన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టు. లార్డ్, ఐఎమ్ కమిటింగ్ మై డ్రీమ్స్, ఐఎమ్ కమిటింగ్ మై విజన్, ఐఎమ్ కమిటింగ్ మై ప్లాన్స్, ఐఎమ్ కమిటింగ్ ఎవ్రీథింగ్ అంటూ యూ. ఐ విల్ ట్రస్ట్ ఇన్ యూ, ఐ విల్ వెయిట్ అపాన్ యూ అనేది మనం ఆగి వేచి చూడాలి. యెహోవా హస్తం గురించి మనం వేచి ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆయన యందు కనిపెట్టిన వారు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టిన వారు ధన్యులు అన్నాడు. అందుకోసం ఆయన గురించి కనిపెడుతూ ఉండాలి. ఆయన ఎప్పుడు ఆ యొక్క ప్లాన్ ని సక్సెస్ చేస్తాడా, ఫుల్ఫిల్ చేస్తాడా అనేది గమనించండి. దేవుని సంగమా, మనం నూతన సంవత్సరంలోకి వెళ్తుండగా పరిశుద్ధాత్మ సహాయము కూడా మనకు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ సహాయము మనం కోరాలి. ఇప్పటి వరకు నీ సొంత ఆలోచనతో నడిచేవేమో, ఇంతకాలము నీ సొంత నిర్ణయాలతో నడిచేవేమో, కానీ నీకు ఒక ఆదరణకర్త అనే దేవుడు ఇచ్చాడు నీకు. ప్రభు మనకు ఆదరణకర్త అయిన వన్ హెల్పర్. ఇంగ్లీష్ లో ఏమని చెప్తాడంటే, ఐ విల్ సెండ్ యూ అన్ హెల్పర్ అన్నాడు. నీకు తోడై ఉండటానికి, నీలో ఉండటానికి ఒక ఆదరణకర్త నేను పంపిస్తాను అన్నాడు. యోహాను సువార్త 14:26 అలాగే 15:26లో చెప్తున్నాడు. దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు చదువు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ నీకు జ్ఞాపకము చేయను. ఆమేన్. ఆయన నీతో తోడై ఉంటే, ఆయన నీలో నివసిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మాటలు ఒకవేళ నువ్వు మర్చిపోయినా అవి తిరిగి నీకు జ్ఞాపకానికి తీసుకొస్తాడు. అందుకోసం ఆయన ఆదరణకర్త అయి ఉన్నాడు. చూసారా, ఒకవేళ నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు. ఆయన మళ్ళీ తిరిగి నీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాడంట. దేవుని సంగమా, మన పరిశుద్ధాత్మ మీద ఆధారపడి నడవాలి. ఈ వచ్చే సంవత్సరం పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడేటట్టుగా ఉండాలి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 6-7 వచనాలు చూడు తల్లి. 16.
ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గర వచ్చి బితునియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతట చూసారా వారు దేవుని సంగమా? మెసియను ఆత్మ మీద నువ్వు ఆధారపడినప్పుడు ఎక్కడ నువ్వు వాక్యం చెప్పాలి, ఎప్పుడు చెప్పకూడదు, ఎక్కడ నువ్వు నిలబడి చెప్పాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని ఆయనే మనకి ఆ పరిచర్య ఆయనది కాబట్టి ఆయనే నడిపించాలి మనల్ని. అవును. ఆయన పంపిస్తే వెళ్ళండి, కార్యాలు జరుగుతాయి. నీ సొంత ఆలోచనలతో వెళ్తే ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఏం జరగదు. దేవుని సంగమా, వాళ్ళు పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డారు. వాళ్ళ అభిషేకం కలిగిన వారు, పరిశుద్ధాత్మ నిండుదల కలిగిన వారు అంటవారు. ఆత్మ వారు ఎలా చెప్తే అలాగే చేశారు. ఆ ప్రదేశానికి వెళ్ళటానికి నీకు వీలు లేదు అన్నప్పుడు వాళ్ళు ఆగిపోయారు. దేవుని సంగమా, మనం నూతన సంవత్సరంలోకి వెళ్తుండగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడదాం. పరిశుద్ధాత్మ నడిపింపు మీద ఆధారపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్దాం. ఎక్కడ ప్రార్థన చేయమంటాడో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఆయన పంపిస్తే కార్యములు జరుగుతాయి. గమనించండి దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు పంపించాలి మనల్ని. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం ఒకసారి చూడు తల్లి, 28, 29. 28. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అని యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఎవరు ఫిలిప్పు పంపించారు దగ్గరకు ఆయన్ని? ఆ రథం దగ్గరికి ఎవరు పంపించారు? పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్తో చెప్తున్నాడు, పంపించు, అక్కడికి వెళ్ళు, ఆ రథం పక్కన నిలబడు అన్నాడు. అంతే. ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడంట, ఆయనకి తెలియట్లా. అప్పుడు వెంటనే ఫిలిప్పు సహాయం చేయడానికి సిద్ధమై ఆ యొక్క భావాలని ఆయనకి తెలియపరిచిన తర్వాత ఆయన మారు మనసు పొందాడు. పొంది అక్కడ వాడుకొని ఫిలిప్ని ఏం చేశాడు దేవుడు? అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. అవును. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఆమేన్. చూసారా? ఆత్మ వారు పంపిస్తే కార్యములు జరుగుతాయి. దేవుని సంగమా, మనం అక్కడ నిలబడి వాక్యం చెప్పాల్సిన అవసరం ఉండదు ఎక్కడన్నా. అది ఆయన పంపించాలి. అది ఆయన కార్యము, ఆయన పరిచర్య, ఆయనకి మహిమ కలగాలి. ఆత్మ మీద ఆధారపడండి. ఎవరన్నా పిలిచినా కూడా ముందు మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా ఇలా పిలుస్తున్నారు, ఇలా పిలుస్తున్నారు ప్రభువా, నేను వెళ్ళాలా వద్దా? నువ్వే తెలియపరచు. వద్దంటే వెళ్ళమాకండి, వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు. దేవుని సంగమా, ఆత్మవారు మనల్ని ఎక్కడికి పంపించినా మనం అక్కడ కార్యములు జరుగుతాయి. ఎందుకంటే మనం ఆయన మాటకి లోబడ్డాం కాబట్టి, ఆయన మాట విన్నాము కాబట్టి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 28వ వచనం చూడండి. 15, 28. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు ఎవరి వలన? పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన దాసుల ద్వారా వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఇచ్చాడు, పరిశుద్ధాత్మ తన దాసుల ద్వారా ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. అలాగే తన దాసుల మీద వాళ్ళు చెప్పిన మాట మనం చాలా జాగ్రత్తగా మనం విని గ్రహించి నడిచే వారుగా మనము ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మీద దేవుడు ఆత్మ పనిచేస్తుంది. వాళ్ళ మీద దేవుడు ఆత్మ వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమేన్. వాళ్ళ నోటిని ఆయన బూరగా ఆయన వాడుకుంటున్నాడు. అందుకే మనము ఆయన వాక్యం మీద ఆధారపడాలి, ఆయన ఆత్మ మీద ఆధారపడాలి. ఆ ఒక దాసుడు కూడా
చెప్పిన మాట మనం చాలా జాగ్రత్తగా గ్రహించి మనం నడుచుకోేటట్టుగా మనం ఉండాలి. మీరు ఎక్కడ చూడండి అపోస్తల కార్యంలో ఆత్మ ద్వారానే జరిగిన పరిచర్య. ఆమేన్. ఆత్మ దిగి వచ్చాడు, ఆత్మ నడిపించాడు, ఆత్మ ద్వారాలు తెచ్చాడు, ఆత్మ అద్భుత కార్యాలు చేశాడు. ఆత్మ వారు అన్ని ఆత్మ గురించి రాయబడింది. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి మన ప్రభుని యేసుక్రీస్తు, నేను మీకు ఆదరణకర్త, నేను పంపిస్తాను. తండ్రి వాగ్దానం నేను మీ జీవితాల్లో నెరవేరుస్తానన్నాడు. ఆత్మ బాప్తిజము కలిగి మన ఆత్మను పొందుకొని ఆత్మ నిండుదల కలిగి ఆత్మ సంపూర్ణత కలిగి జీవించాలి. అందుకే మనం వచ్చే సంవత్సరంలోకి దేవుడు ఆత్మ ద్వారా నడిపించబడాలని మనం కోరాలి. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారు నా కుమారులు అన్నాడు. ఆమేన్. గమనించండి దేవుని సంగమా, ఆయన ఆత్మ ఇచ్చింది, ఆయన మీద ఆధారపడ్డాలి. లేదు నేను నా సొంతంగా నేను చేయగలనంటే అది నీ ఇష్టం. కానీ ఆత్మ మీద ఆధారపడిన వాడు ఎప్పుడు ఆయన సిగ్గపరచనివ్వలేదు. ఎక్కడ ఉన్నా కూడా దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు, ధైర్యం ఇచ్చాడు. వాళ్ళు బహుధైర్యం కలిగి వాళ్ళు దేవుని వాక్యం ప్రకటించారట. వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళు వెనకాడలేదని దేవుడి వాక్యం చెప్తుంది. వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. ఆత్మ కలిగి స్టెఫాను మాట్లాడాడంట. వాళ్ళు భరించలేకపోయారు ఆయన మాటలను. వాళ్ళకి గుచ్చుకుంది, భరించలేకపోయారు. ఆయన చంపడానికి ఇష్టపడ్డారు. అయినా కూడా పర్వాలేదు, నేను దేవుడి కోసం జీవిస్తున్నానని చెప్పేసి ఆయన దేవుడికి తన ప్రాణాన్ని ఆయన సమర్పించుకున్నాడు. సంగమా, మనం కూడా వచ్చే సంవత్సరం అడుగు పెడుతున్నాము. ఆత్మ ద్వారా నడిపించబడాలి, ఆత్మ మీద ఆధారపడండి. ఆమేన్. హల్లెలూయా. మూడోదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6:14-15 వచ్చిన చదువుతల్లి. టైం అయిపోయింది. 14-15. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనము ఈ సంవత్సరము మరి ఎవరిని క్షమించావు, ఎవరిని క్షమించలేదు నాకైతే తెలియదు. ఒకవేళ క్షమించలేకపోతే ఈ సాయంత్రం ఈ రాత్రి లోపల నువ్వేం చేయాలి? వెళ్ళి నువ్వు చేసిన తప్పైతే క్షమాపణ వెళ్ళి అడుగు. ఎందుకంటే నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. బైబిల్ చెప్తున్న ఒక మాట మత్తయి సువార్త 18:15 వచనంలో ఏం చెప్తున్నారు చూడండి. ఈ మాట ఎప్పుడు మర్చిపోమాకండి. అసలు క్షమాపణ మీరు మీ సహోదరును నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల క్షమాపణ వలన నువ్వు ఏం జరుగుతుందంటే ఒక సహోదరుని నువ్వు సంపాదించుకుంటున్నావు, దూరపరచట్లా. ఆ స్త్రీ గాని ఆ పురుషుని గాని వెళ్ళి క్షమించు, ఒక మాట, అయ్యా ఇలా తప్పు చేసావు, నువ్వు పక్కకి తీసుకెళ్ళమన్నాడు, ఒంటరిగా తీసుకెళ్ళమన్నాడు. ఇలా నువ్వు తప్పు చేసావు, నా ఉద్దేశం అది కాదు, సరేనండి నన్ను క్షమించండి అన్నాడు అనుకోండి. ఏం చేసావంట? ఒక సహోదరుని నువ్వు సంపాదించుకున్నావంట. లేకపోతే క్షమాపణ లేకపోతే ఒక సహోదరుని నువ్వు పోగొట్టుకుంటావు. అలా చాలా మందిని పోగొట్టుకున్నారు దేవుని సంగమా. వాళ్ళ ఈగో హట్ అయింది, నేను క్షమాపణ అడగాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మరియు నీ సహోదరుని నీ ఎడల తప్పు చేసిన ఎడల. అవును, ఆయన తప్పు చేశాడని తెలుసు, నేను చేయలేదు కదా, నేనెందుకు వెళ్ళాలి? కానీ ఇక్కడ ఎవరిని వెళ్ళమంటున్నాడు? నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరిని వెళ్ళమన్నాడు? ఎవరైతే క్షమించాలో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను అలా, నా ఉద్దేశం అది కాదు, నేనైతే నేను అలా చెప్పలేదు, నువ్వు అయినా కూడా నా మీద కోపపడ్డావు, అయినా పర్వాలేదు, నేనైతే నేను క్షమిస్తున్నాను, ఇంకోసారి అలా చేయమాక అని అన్నావు అనుకోండి. సారీ బ్రదర్, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అన్నాడు అనుకోండి. ఏం జరిగింది అక్కడ?
ఒక సహోదరుని సహోదరిని సంపాదించుకున్నాం. నువ్వు సంపాదించుకున్నావంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక మనిషిని సంపాదించుకుంటే మనము తగ్గించుకోవాలి. హల్లెలూయా. అదే పౌలు గారు అదే అంటారు. ఐ హావ్ బికమ్ ఎ ఫూల్ ఫర్ క్రైస్ట్. నేను ప్రభు కొరకు వెరీ ఒక గుడ్. జోకర్ని అయిపోయాను అన్నాడు. ఎందుకంటే తాను తగ్గించుకున్నాడు. ఎంత చదువు ఉంది ఆయనకి, ఎంత ఆలోచన ఉంది ఆయనకి, అయినా కూడా తాను ఆయన తగ్గించుకున్నాడు. ఎందుకంటే సోదరుని సంపాదించుకుంటామే మన జీవితం. ఒక ఆత్మని సంపాదించుకుంటామే. లేకపోతే ఆ ఆత్మ వెళ్ళిపోతే ఆ ఆత్మ నీ మీద ఉంటుంది. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఒక బిడ్డ చనిపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఆయన గనక పాపంలో చనిపోయి నువ్వు వెళ్ళి క్షమాపణ అడగలేదేమో, లేకపోతే ఆయన్ని క్షమించలేదేమో. ఒకసారి ఆలోచించండి. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నావు, ఏ మనస్తత్వంతో, ఏ హృదయంతో నువ్వు అడుగు పెడుతున్నావు? ఆలోచించండి దేవుని సంగమా. చివరిదిగా దేవుడు కోరేది ఏంటంటే మన దగ్గర నుంచి మనం ఐక్యతలో మనం జీవించాలని. సహోదరులు ఐక్యత కలిగి కలిగి ఉండట ఎంత ఉండుట ఎంతో మనోహరము, ఎంతో మనోహరం, మేలు ఎంతో మనోహరం అంటున్నాడు. అక్కడ వివరించాడు. ఆ మనోహరం అని ఏంటనేది వివరించాడు. అది ఎలా ఉంటుందంట? ఐక్యత ఎలా ఉంటుందంట? మనోహరంగా ఉంటది. తర్వాత చెప్పాడు చూడమ్మా, 33 తల మీద సహోదరుల ఐక్యత కలిగి నివసించుట తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. అలా వివరించాడు. ఐక్యతని అభిషేకంతో వివరించాడు. అది తల మీద నుంచి చివరి ఆయన కాలు పాదాల దగ్గరికి అలా కారుతూ ఉంటది. అదే ఐక్యతలో మనం నడిస్తే దేవుని అభిషేకం కూడా మన మీద అలాగే ఉంటుంది. ఆయన ఏం చెప్తున్నాడు చివరి వచనంలో? సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. ఎక్కడ ఐక్యత ఉంటుందో దేవుడి అభిషేకం ఉంటుంది. దేవుడి అభిషేకం ఎక్కడ ఉంటో దేవుడి యొక్క దీవెనలు అక్కడ ఉంటుంది. ఈ 3 విషయాలు మర్చిపోమాకండి. ఈ యొక్క కీర్తనలో ఈ 3 విషయాలు, ఐక్యత కుటుంబంలో, ఐక్యత సంఘంలో, నువ్వు ఎక్కడ ఉన్న ఐక్యత కలిగి ఉంటే దేవుడి అభిషేకం అక్కడ ఉంటుంది. దేవుడి అభిషేకం ఎక్కడ ఉంటుందో దేవుడి యొక్క దీవెనలు, ప్రణాళిక, ఉద్దేశం అన్ని నీ పట్ల జరుగుతూ ఉంటుంది. ఐక్యత కలిగి మీరు జీవించండి. నూతన సంవత్సరంలో వెళ్ళబోతున్నారు. ఆమేన్. ఒకవేళ మనం తప్పు చేసి ఉంటే, మనం ఎవరన్నా కానీ మనల్ని వాళ్ళు తప్పు పట్టుంటే మనం వెళ్ళి సమాధాన పరుచుకొని మన సహోదరుని మనం సంపాదించుకుందాం. దేవుడు మన ప్రభు మన కొరకు తగ్గించుకున్నాడు. మనల్ని ఆకర్షించుకోవడానికి ఆయన తగ్గించుకున్నాడు. మనము కూడా ఇతరుల్ని సంపాదించుకుంటే మనం కూడా తగ్గించుకోవాలి. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా.